ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పడిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు వణికిపోతున్నారు. కుమరం భీం జిల్లా సిర్పూర్ యూలో అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేలలో 10.3, సోనాలలో 10.9 డిగ్రీలు, చాప్రాలో 11, నేరేడిగొండ, పిప్పల్దరి, తాంసీ ప్రాంతాల్లో 11.1, వాంకిడిలో 11.2, రామ్నగర్, గిన్నెదరిలో 11.3, ధనోరాలో 11.5, ఆసిఫాబాద్, జైనూర్లో 11.6, ఇక తలమడుగులో 11.8, పొచ్చేరలో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచుతో దారులు కనిపించక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ చలి దడబుట్టిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల వరకు కొంత చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ చలి పంజా విసురుతుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గడప దాటుతామంటే చలి గండం వణికిస్తుందని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పంట పొలాలకి ఎవరైతే గ్రామాల్లో రైతులు వెళ్ళేవారో వారందరూ కూడా చలి తీవ్రత పెరగడం వల్ల పంట పొలాలకు వెళ్దామంటే కూడా వెళ్ళలేకపోతున్నారు. అదేవిధంగా ఏ పనులు సాధారణంగా ఉదయం పూట చేసుకునే పనులు చేసుకుందామన్నా చేసుకోలేని పరిస్థితిలో చలి తీవ్రత వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రంగా పెరిగింది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒకసారి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో అత్యల్పంగా 9 డిగ్రీలు రికార్డు కావడం జరిగింది. అదేవిధంగా బేలాలో 10.3 డిగ్రీలు, సోనాలలో 10.9 డిగ్రీలు, చాప్రాలలో 11 డిగ్రీలు, నేరేడుగొండలో 11.1 డిగ్రీలు, పిప్పల్దరిలో 11.1 డిగ్రీలు, తాంసీలో 11.1 డిగ్రీలు, వాంకిడిలో 11.2 డిగ్రీలు, రామ్నగర్లో 11.3 డిగ్రీలు, గిన్నెదరిలో 11.3 డిగ్రీలు, ధనోరలో 11.5 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 11.6 డిగ్రీలు, జైనూర్లో 11.6 డిగ్రీలు, తలమడుగులో 11.6 డిగ్రీలు, పొచ్చేరలో 11.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. దాంతో చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరగడం వల్ల కనీసం ఉదయం పూట బయటకు వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చిరు వ్యాపారులు కనీసం ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి తీవ్రమైన చలిని ఎప్పుడు చూడలేదని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎవరిని కూడా చూసినప్పుడు కూడా చలి తీవ్రత వల్ల ముసుగులు వేసుకుంటున్నారు. అదేవిధంగా మాస్కులు కట్టుకుంటున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చలి గండంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆటో అన్న కూడా చలి తీవ్రత నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది అన్న? బాగా వాతావరణం బాగా చల్లగా ఉన్నది. ఉదయం పూట రావడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగా చల్లటి వాతావరణం ఉన్నది, బాగా కష్టం ఉన్నది. ఏదైతే చలి తీవ్రత పెరగడం, అదేవిధంగా పొగమంచు వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా కొంతమంది వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో పాలవుతున్న సంఘటనలు జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చలి తీవ్రత తగ్గిన తర్వాతనే బయటకు వెళ్ళాలనే సూచనలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.